ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా చెరువులను, కుంటలను, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం. దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు, ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజియన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రీజనల్ రింగ్ రోడ్డును మనం ఈరోజు ప్రకటించుకున్నాము. ఔటర్ రింగ్ రోడ్డు 162 కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూతా ఒక అభివృద్ధి వలయంగా, రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా ఒక 360 కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం. దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్, ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వెల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెజ్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము. దీన్ని షార్ట్ ఫామ్లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం.